ఏపీకి మొందా తుఫాను ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. సోమవారం ఉదయానికి తుఫానుగా బలపడనుంది. ఇది ఎల్లుండి సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ వద్ద తీరం దాటుతుందని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుఫాను నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలకు అధికారులు పలు సూచనలు చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని, తీర ప్రాంతాల్లో తిరగవద్దని సూచిస్తున్నారు. ఇక అనకాపల్లి జిల్లాలో తుఫాను ప్రభావం దృష్ట్యా 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. తుఫాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే తుఫాను ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. అప్డేట్స్ మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తమైనట్లుగా తెలుస్తా ఉంది. ఆయా ప్రాంతాలను ప్రజలను కూడా అప్రమత్తం చేశారు కదా, అధికారులు ఏం చెప్తున్నారు? నవీన్, మనం చూస్తున్నాము మోంతా తుఫాన్ అయితే మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో కావచ్చు, లేకపోతే తీర ప్రాంతాల్లో ఉన్న జిల్లాలు ఏవైతున్నాయో వాటిని అక్కడ ఉన్న అధికారులకు వచ్చి మొత్తం మీద అయితే ఒక భయాన్ని అయితే కలిగిస్తుంది. ప్రస్తుతానికి అయితే అది ఇంకా వాయుగుండంగానే ఉంది. ప్రస్తుతానికి బంగాళాఖాతంలో దాదాపు కాకినాడకి 800 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతానికి అది వాయుగుండంగా ఉంది. రేపు ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారుతుంది. అదేవిధంగా రేపు మధ్యాహ్నానికి అది తుఫాన్గా మారే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేశారు. ఈ తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా తీర ప్రాంతంలోని గంటకు 80 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేశారు. ఈ మేరకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటేనే తప్ప ఈ తుఫాను వల్ల కలిగే నష్టాన్ని నివారించలేమని చెప్పి అధికారులు అయితే భావిస్తున్నారు. దీంతో అన్ని తీర ప్రాంత జిల్లాల్లోనూ ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా కోస్తా తీరంలోనే ఎక్కువగా ఈ తుఫాను ప్రభావం అటు కాకినాడ, ఇటు పశ్చిమ గోదావరి, ఇటు మచిలీపట్నం ఈ 3 జిల్లాల్లో ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు. ఆ తర్వాత ఈ 3 జిల్లాల్లో అనుకుని ఉన్న కోనసీమ జిల్లా, ఇటు తూర్పుగోదావరి జిల్లా, ఇటు సేలూరు, కృష్ణా జిల్లా సంబంధించి మచిలీపట్నం, గుంటూరు జిల్లా ఈ జిల్లాలో కూడా ఎక్కువ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ఈ తుఫాన్ తీరం దాటే సమయంలోనే గంటకు 80 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. దీనివల్ల పెను ప్రమాదం ఏర్పడుతుందని చెప్పి అంటున్నారు. అదేవిధంగా ఆస్తి నష్టం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. అందువల్ల అధికారులు ముందుగానే అప్రమత్తమయ్యారు. అధికారులు అప్రమత్తం కావడంతో పాటు ప్రజలను కూడా ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా మత్స్యకారులను ఎవరు ఫిషర్మెన్ని మాత్రం సముద్రానికి వెళ్ళవద్దని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఈ తుఫాన్ సమయంలో ప్రయాణాలు మానుకోవాలని చెప్పి అంటున్నారు. ఈ రేపటి నుంచి అంటే 27, 28, 29 ఈ 3 తేదీల్లోనూ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరు ప్రయాణాలు చేయవద్దని చెప్తున్నారు. అదే కాకుండా పలు జిల్లాల్లోని ఇటు ఈ 6 జిల్లాలు ఏవైతే ఉన్నాయి, ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి, అటు ఉమ్మడి తూర్పుగోదావరి, ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా ఈ 3 జిల్లాలోనైతే ఇప్పటికే అధికారులు సెలవులు ప్రకటించారు. స్కూళ్ళకి, కాలేజీలకి, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజెస్ వీటన్నిటికీ సెలవులు ప్రకటించారు. అధికారుల సెలవులు కూడా రద్దు చేశారు. ఎవరైతే సెలవుల్లో ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళందరూ సెలవులు రద్దు చేశారు. అదే కాకుండా కొందరు అధికారులకి అయితే తుఫాన్ డ్యూటీలు కూడా వేశారు. మండలాల వారిగా ప్రత్యేకంగా రిసోర్స్ పర్సన్స్ ఏర్పాటు చేశారు. ఈ తుఫాను సంబంధించి ప్రత్యేకంగా స్టేట్ లెవెల్ ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అమరావతిలోని ఎక్కడైనా సరే ఎటువంటి విపత్తు కలిగినా, ఎటువంటి నష్టం కలిగినా, ఎటువంటి సహాయం కావాల్సిన వెంటనే ఈ స్టేట్ నెంబర్కి ఫోన్ చేయాలని చెప్పేసి అధికారులు అయితే సూచనలు జారీ చేశారు. అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఇప్పుడు ఏలూరు, అటు భీమవరం, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, ఇటు వచ్చేసి కృష్ణా జిల్లా సంబంధించి మచిలీపట్నం, ఇటు విజయవాడ, ఇలా అన్ని జిల్లా కేంద్రాలు కూడా ప్రత్యేకంగా జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. మరొక డివిజన్ స్థాయిలో అంటే తీర ప్రాంతాల్లో ఏవైతే డివిజన్లు ఉన్నాయో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి నర్సాపురం డివిజన్ ఉంది, అదేవిధంగా భీమవరం డివిజన్ ఉంది. అదేవిధంగా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పరిశీలిస్తే అటు అమలాపురం డివిజన్ ఉంది, ఇటు కాకినాడ డివిజన్ ఉంది. ఈ డివిజన్లో కూడా ప్రత్యేకంగా టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేస్తారు. ప్రజలు ఎక్కడైనా సరే ఎటువంటి నష్టం కలిగినా, లేకపోతే ఎటువంటి సహాయం కావాల్సి వచ్చినా సరే వెంటనే ఫోన్ చేయాలని చెప్పేసి అధికారులు సూచనలు జారీ చేశారు. మరో ప్రక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. జిల్లాలకు సంబంధించి ఇప్పటికే అన్ని సూచనలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లను, అదేవిధంగా జిల్లా ఎస్పీలను ఇప్పటికీ పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి జిల్లా అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అయితే అదేవిధంగా మంత్రులు కూడా సూచనలు జారీ చేశారు. ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. గత 4 రోజుల నుంచి అయితే ఈ మోంతా తుఫాను ప్రభావం సంబంధించి అధికారులు అన్ని స్థాయిల్లోనూ చర్చలు జరుపుతున్నారు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు, జిల్లా స్థాయిలో కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వీళ్ళు భావించడంతో ఈ ముందు జాతి చర్యగా
ఎటువంటి నష్టం కలగకుండా ప్రాణ నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరి పక్క కాకినాడ జిల్లా సంబంధించి కాకినాడ నగరానికి సంబంధించి సముద్రంలోని హోప్ ఐలాండ్ ఉంది. ఆ హోప్ ఐలాండ్ కొంతమంది మత్స్యకారులు నివసిస్తున్నారు. వాళ్ళని కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించి కాకినాడలోని సురక్షిత ప్రాంతాన్ని తలుస్తున్నారు. అదేవిధంగా గోదావరి నదిలో లంక గ్రామాలు ఉన్నాయి. ఆ లంక గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తం చేశారు. తుఫాను వచ్చే సమయంలోనే ముఖ్యంగా భారీ వర్షాలు పడతాయని చెప్పి అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అతి నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పి అంచనా వేస్తున్నారు. ఈ 3 జిల్లాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి కృష్ణ, ఈ 3 జిల్లాలో అతి నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. అందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే సూచనలు జారీ చేస్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ రాంబాబు.